హాయ్ అండి. ఇక్కడైతే చూసారు కదా, విలేజ్ వాతావరణం అయితే నాకు చాలా చాలా ఇష్టం. సో ఏంటంటే ఆ రియల్ సౌండ్స్, న్యాచురల్ సౌండ్స్ చాలా బాగుంటాయి. ఆ చిన్న చిన్న పిచ్చుకలు, గువ్వలు అరిచేటివి, ఆ సౌండ్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి అన్నమాట. నాకు ఇక్కడ ఏంటంటే ఆ సౌండ్స్ చాలా ఇష్టమని వీడియోస్ తీస్తాను. ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళేదే రేరు. సో వెళ్ళినప్పుడు అలా తీస్తాను. మధ్యలో జనాలు అరుస్తారు చూడు, అప్పుడు కాలిపోతుంటుంది. ఎన్నిసార్లు చెప్పు, వీడియో తీసేటప్పుడు మధ్యలో బాగా అరుస్తూనే ఉంటారు జనాలు. అదొకటి నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఏంటంటే మా అత్త చిక్కుడు చెట్టు పెట్టిందనమాట. సో ఆ చిక్కుడు చెట్టులో కాయలు అయితే, ఆ చెట్టు చూస్తే నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించాను కదా, ఏదో అలా అలా ఉంది. తీగలు 4 తీగలే ఉన్నట్లే ఉంది. సగం సగం చనిపోయినట్లే అనిపిస్తుంది. కానీ చూశారు కదా, కాయలు అయితే పిచ్చ పిచ్చగా కాసింది. ఆమె చేత్తో ఏది పెట్టినా కానీ చాలా లక్ అండి. అసలు ఏదన్నా ఊరికి అట్లా పడే ఆమె చేత్తో. సో చెట్టు అన్నది భలే అద్భుతంగా వస్తాయి. మళ్ళీ వీటికి మందులు కొట్టేది ఏది ఉండదు. జస్ట్ ఆమె చేత్తో చెట్టు పెడితే చాలు, అంత బాగా వస్తాయి. మళ్ళీ వీటికి కాయలాలు రావు, మళ్ళీ వీటికి మందు కొట్టడము అలాంటివి ఏం రావన్నమాట. చూసారు కదా గుత్తులు గుత్తులు. ఈ పూలు కూడా అంతే, చెరుకు అంతే. ఈ చెరుకు చూసారా, పసుపు, చెరుకు, చామంతి పూలు, ఇంకా అలా ఈ చూడండి గెంజిగడ్డలు అయితే అంతే, స్వీట్ పొటాటో అనమాట. ఈ చెట్టు నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే దీని చెట్టు ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. సో నేను అడిగితే అత్త గెంజిగడ్డ చెట్టు అని చెప్పింది. మేము గెంజిగడ్డలనే అంటాము, కొంతమంది స్వీట్ పొటాటో, అండ్ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలిచచ్చు ఒక్కొక్క ఊర్లో. సో తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. కోళ్ళు అయితే చిదిగేసినాయి అనమాట. పైన గడ్డ కనిపిస్తుంది లైట్గా. సర్లే తీస్తే ఎంతలా ఉంది చూసారు కదా, ఆల్మోస్ట్ కేజీ పైన ఉంది. మా చిట్టుగాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయాడు. కడుగు తనకి, మా చిట్టుగాడికి కోతి కొబ్బరి చిప్ప దొరికినంత ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఎంతలా ఉంది అది, కాసింది, అవ్వ పెట్టింది. బరుంది కదా, బరుంది కదా. నీకు చాలా ఇష్టం, ఉడకబెడితే బలు ఉంటుంది టేస్ట్. ఎత్తుకోమదాంలో ఉడకబెట్టిస్తాను. ఈ స్వీట్ పొటాటో మా చిట్టిగాడికి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో ఎక్కడ కనిపించినా కూడా స్వీట్ పొటాటో మిస్ అవ్వకుండా తీసుకోవాల్సిందే కంపల్సరీ. సో నేను ఖచ్చితంగా తీసుకుంటాను. సో వాడికి చాలా ఇష్టం కాబట్టి తీసుకెళ్ళి ఉడకబెట్టి ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు చెరుకు కూడా అయితే ఒక గడి పెరుక్కున్నాము. తర్వాత చిక్కుడుకాయలు చూసారు ఎన్ని ఉంటాయో, చాలా వరకు ఉన్నాయండి. సో ఇంక ఇవన్నీ కోసేసాను. ఇంక ఊరికి తీసుకొచ్చేసి బెంగళూరుకి మా పిన్నికి మేము 2 తీసుకుందాం అనేసి తీసుకొచ్చేసానమాట. మొత్తం కోసుకొని ఎన్ని ఉంటాయి అన్ని కాయలు అయితే కట్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఇంకా ఫైనల్గా అయితే చెరుకు కూడా ఒక గడి అయితే కోసుకున్నామండి. చెరుకు కూడా చాలా బాగుంది, నాటి చెరుకు చాలా బాగుంది. చూసారు కదా, ఒక గడి కోసుకొని ఇంకా దాన్ని ముక్కలు కట్ చేసుకొని తర్వాత తీసుకెళ్ళాము.